హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. రండి ప్రార్థన చేసుకొని ప్రతిదినం ప్రభుతో అన్న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరొక దినాన దేవనైనా మమ్మల్ని సజీవులుగా లేపి నీ పాదాల దగ్గర ఈ రీతిగా కలుసుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ఈ దినాన మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. చాలా మంచిది. మరి ఈ దినాన దేవుని యొక్క వాక్యాన్ని మనం చూడబోతా ఉన్నాం. దేని గురించి మనము మాట్లాడుకోబోతా ఉన్నాం, లేదా దేవుడు మనతో దేని గురించి మాట్లాడబోతా ఉన్నాడు అని మనం చూస్తే, తృప్తి అన్న విషయము చాలా ఇంపార్టెంట్ గా కనబడతా ఉంది ప్రస్తుత దినాలలో కదా. ఎందుకంటే మానవుడు తృప్తి లేకుండా ప్రవర్తిస్తా ఉన్నాడు. ఏమున్నా సరే, ఎంతున్నా సరే, ఏమి కలిగి ఉన్నా సరే, మనిషికి తృప్తి అనేది ఉండడం లేదు. అసలు తృప్తి అనే పదానికి నిర్వచనం కూడా తెలియకుండా బ్రతుకుతా ఉన్నాడు ఈ యొక్క మానవుడిగా ఉంటున్న మనము ప్రత్యేకించి. ఎందుకంటే సమాజంలో మనం చూస్తా ఉన్నాం, చాలా అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలు జరగడానికి కారణం ఏంటంటే, ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో కలిగి ఉండాలి, ఇంకా ఏదో నేను ఆశించింది పొందుకోవాలి అన్న ఆలోచనతోనే మనిషి ప్రవర్తిస్తూ ఉన్నాడు. అందుకని పక్కన వారిది అన్యాయంగా దోచుకుంటా ఉన్నారు. అందుకనే ప్రభుత్వ సంస్థల్లో అయితేనేమి, ఆఫీసుల్లో అయితేనేమి బల్ల కింద చేతులు పెడతా ఉన్నారు. వచ్చే జీతం సరిపోవట్లేదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. సో వింటున్న మనమైనా సరే, గమనిస్తున్న ఇతరులైనా సరే, ఏ మాత్రం కూడా తృప్తి అన్నది లేకుండా ప్రవర్తిస్తుంటున్న వారిగానే మనుషులు ఉన్నారు. అయితే దీనికి కారణం ఏమై ఉండొచ్చు? ఎందుకని తృప్తి లేకుండా మనిషి బ్రతుకుతా ఉన్నాడు? ఎందుకని ప్రతిదీ కూడా చూచిందంతా కూడా కావాలి కావాలి కావాలని ఆశపడతా ఉన్నాడు? ఎప్పుడైనా ఆలోచన చేసామా? మనకు ఉంటది, ఉన్నదానికన్నా కూడా ఎక్కువ దాన్ని మనం ఆశిస్తా ఉంటాం. సైకిల్ ఉండేవాడు బైక్ కావాలనుకుంటాడు, బైక్ ఉండేవాడు కారు కావాలనుకుంటాడు. సో ఎక్కడ చూసినా కూడా, ఏ రంగంలో చూసినా కూడా ఉన్నదానితో తృప్తి పొందకుండా చాలా వాటిని మనం కోరుకుంటా ఉంటాం. అలా కోరుకోవడాన్ని బట్టే చాలా తప్పుడు మార్గాల్లో కూడా వెళ్ళిపోతా ఉన్నారు చాలా మంది ఈ రీతిగా. అందుకనే అసలు ఈ యొక్క తృప్తి లేనితనానికి కారణం ఏంటి అంటే నేను చెప్పగలను, క్రీస్తు లేని హృదయంలో తృప్తి ఉండదు అని. క్రీస్తు లేని హృదయంలో తృప్తి ఉండదు. ఎందుకంటే ఎలా చెప్పగలవు? క్రీస్తు లేని హృదయంలో తృప్తి ఉండదని ఎలా చెప్పగలవు అంటే, నేను ఒక మనిషిని ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆయన గురించి చదువుకుంటూ వచ్చా. ఆయన పేరు అపోస్తుడైన పౌలు గారు. ఆయన అంటారు, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట మనం చదువుకుందాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే ఆయన ఒక మాట అంటా ఉన్నాడు. చాలా ఇష్టమైన మాట నాకు అది. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకొని ఉన్నాను. చూస్తున్నామా? నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకొని ఉన్నాను. ఎక్కడ నేర్చుకున్నాడు ఈయన? ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? ధర్మశాస్త్రానికి సంబంధించిన అంశాలు అయితే గమనీయుల పాదాల దగ్గర ఈయన నేర్చుకున్నాడని మనకు తెలుస్తాయి. అయితే ఈ యొక్క విషయాలను ఆయన ఎక్కడ నేర్చుకున్నాడంటే, ఆయన క్రీస్తులో నేర్చుకున్నవాడిగా ఉన్నాడు. ఆయన క్రీస్తును కలిగి ఉన్న దానిని బట్టి నేర్చుకున్నవాడిగా ఉన్నాడు. చాలా చక్కటి మాటలు ఈయన చెప్తూ వస్తాడన్నమాట. మనం చదువుకున్న రీతిగా
నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండట నేను నేర్చుకుని ఉన్నాను అంటాడు. ఇంకో దగ్గర అంటాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:21 కొంచెం ముందుకెళ్తే ముందు భాగాలలో అంటాడు, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. సో సమస్తాన్ని తనని తాను దేవునికి అప్పగించుకొని బ్రతకడం వలన ప్రతి దానిని కూడా ఆయన పెంటతో సమానంగా చూస్తుంటా ఉన్నాడు. నాకు దేవుడుంటే చాలు, ఇంకేది కూడా నాకు అవసరం లేదనుకుంటున్న పరిస్థితిలో ఉంటా ఉన్నాడు. దేవుడు నాకే స్థితి ఇస్తే ఆ స్థితిలోనే నేను సంతృప్తిగా నేను బ్రతకగలను అనుకుంటా ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, సహోదరి, నిజంగా నీ హృదయంలో తృప్తి లేకుండా నువ్వు బ్రతుకుతా ఉన్నావా? కంటికి చూసిందల్లా, మనసుకు నచ్చిందల్లా, అబ్బా ఇది నేను కలిగి ఉంటే బాగున్నే, అబ్బా ఇది నేను పొందుకొని ఉంటే బాగున్నే, నాకు కూడా ఇలాంటి బంగ్లా కావాలి, నాకు కూడా ఇలాంటి కారు కావాలి. మరియు ఘోరంగా కొంతమంది కోరుకుంటారు, నాకు కూడా ఇలాంటి భర్త కావాలి, నాకు కూడా ఇలాంటి భార్య కావాలి. దానికనే కదా లోకంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. కలిగి ఉన్న దానితో తృప్తి పొందకుండా, సంతృప్తి చెందకుండా పక్కన వారిని ఆశిస్తా ఉన్నావంటే, పక్కనవి కోరుకుంటా ఉన్నావంటే మనం ఆలోచన చేయాలి. అపోస్తుడైన పౌలు గారు అంటా ఉన్నాడు, నేను ఏ స్థితిలో ఉంటా ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకుని ఉన్నాను. అమ్మా, అయ్యా, దేవుడు నీ హృదయంలో ఉంటే నీకు చాలా సంతృప్తి, నీకు చాలా సంతోషము, సమాధానం. లేమిలో అయినా సరే సంతోషంగా నువ్వు ఉండగలవు, నువ్వు బ్రతకగలవు. ఒకసారి దేవాతి దేవునికి మనం మన హృదయాన్ని అప్పగిస్తే ఆ సంతోషం ఏంటో, ఆ సమాధానకరమైన పరిస్థితి ఏంటో మనం అనుభవించగలం. నువ్వు రెడీగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? అసంతృప్తికరమైన జీవితాన్ని విడిచిపెట్టి సంతృప్తిగా నువ్వు బ్రతకాలి అని నువ్వు ఆశపడుతున్నట్లయితే దేవునికి నీ హృదయాన్ని నువ్వు అపోస్తుడైన పౌలు గారి లాగా నువ్వు ఉన్నదాంతో సంతృప్తిగా ఉండగలవు, బ్రతకగలవు, ఆనందంగా సంతోషంగా జీవించగలవు. తలలోంచుదాం, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు ఆయన. ఈ ఉదయకాల సమయంలో మీరుంటేనే మా యొక్క జీవితాలకు సంతృప్తి, సమాధానం, సంతోషం. ఈ విషయాలు మేము విన్నాం. ఏ వ్యక్తి యొక్క జీవితాలలోనైనా అసమాధానము, అసంతృప్తి ఉంటా ఉందో వారి యొక్క జీవితాలను మార్చగలిగే దేవుడు, హృదయాలను సంతృప్తి పరచగలిగే దేవుడు. కాబట్టి మమ్మల్ని మీ దయగలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ మంచి మార్పుకై ఎదురు చూస్తూ మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.